కష్టే ఫలి. విపరీతంగా ఎండగా ఉన్న రోజుల్లో కూడా చెప్పులు కుట్టే శంకరం చిన్న చెట్టు కింద కూర్చొని ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. కాని ఎంతసేపైనా ఎవరూ రావడం లేదు. అలా సాయంత్రం వరకు చూసినా కూడా ఎవరూ రాలేదు. సాయంత్రానికి కూలి పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న శంకరం భార్య అనసూయ శంకరం దగ్గరికొస్తుంది. ఏమయ్యా, పొద్దున్నుంచి ఒక్కరైనా వచ్చారా? లేదు అనసూయ, ఉదయం నుంచి ఎవరైనా రాకపోతారా అని ఎదురుచూస్తూనే ఉన్నాను. కాని ఎవ్వరూ కూడా రాలేదు. ఇలా జరగడం ఈరోజు కొత్తేమీ కాదు కదయ్యా. ఎన్నో మాసాల్నుంచి ఇదే జరుగుతోంది. అమాసకో పున్నానికో ఎవరో ఒకరొచ్చి నీ దగ్గర చెప్పులు కుట్టించుకోవడమే తప్ప కనీసం ఇంకేదైనా ఉందా? నువ్వు రోజూ ఎవరైనా రాకపోతారా అని ఎదురుచూడ్డం, రాత్రికి నిరాశగా ఇంటికి రావడం, ఇదే తప్ప వేరే ఇంకేమీ లేదు కదా. అవును, కాని నాకు ఇది తప్ప ఇంకేమీ రాదు కదా అనసూయ. నాకు తెలిసిన పనిని నేను చేయడం తప్ప నాకింకొక అవకాశం ఏముంది చెప్పు? నాకు కూలీ పనులకు వెళ్లడం కొద్ది నెలల క్రితం వరకు అలవాటు లేదయ్యా. కాని ఇంట్లో పరిస్థితులు చూసి వెళ్తున్నాను కదా. నీకు రాదనుకుంటే ఏదీ రాదు. చేసి చూడు, అప్పటికీ రాకపోతే రాదని చెప్పు. అంతెందుకు, నువ్వు చేసే పనే చెప్పులు కుట్టడం. కాని ఎప్పుడైనా ఈ ఒక్క రకం చెప్పులే తప్ప వేరే రకం చెప్పులు కుట్టావా? అంటే అనసూయ, ఎవరూ కొనడం లేదు కదా, వేరేవి కుట్టి వృధా చేయడం ఎందుకు అని కుట్టడం లేదు. సరే సరే, ఎవరూ వచ్చేది లేదు, చెప్పులు కుట్టించుకునేది తప్పిపోయేదేమీ లేదులే కాని ఇంటికి రండి అని భర్తను తీసుకుని వెళ్తుంది అనసూయ. తర్వాత రోజు ఉదయాన్నే లేచిన శంకరం, అనసూయ, నేను అడవికి వెళ్తున్నాను చర్మం కోసం. ఈ మధ్య నా కాలం బాగోలేకేమో కాని పాడైపోయిన జంతు చర్మాలే తప్ప చెప్పులు కుట్టడానికి అనుకూలంగా ఉండే జంతు చర్మాలు దొరకడమే లేదు. అయినా ఆశ చంపుకోలేం కదా, వెళ్ళొస్తా అని చెప్పి అడవి దారి పడతాడు శంకరం. అలా కొంత దూరం వెళ్లగానే అతడికి ఒక కొలను పక్కన కదలకుండా పడి ఉన్న ఒక మొసలి కనిపించింది. ఆహా, మొసలి చనిపోయినట్టుగా ఉందే. మొసలి చర్మంతో చేసిన చెప్పులకి కాస్త ధర పలకొచ్చు అనుకుని ఆ మొసలి దగ్గరికి వెళ్లి కత్తి తీసి చంపబోతుండగా మొసలి ఓపిక లేక లేని ఓపికని తెచ్చుకొని మాట్లాడుతూ, ఓయి మానవ, ఏంటి ఈ అఘాయిత్యం? నీపాటి జీవి చావు బ్రతుకుల్లో ఉంటే కాపాడవలసిన ధర్మం మరచి చంపాలని చూస్తావా? అయ్యో, నేను నిజంగా నువ్వు చనిపోయి ఉంటావని భావించాను. అందుకే నీ చర్మం వలిచి తీసుకెళ్లాలని అనుకున్నాను. కాని నువ్వు బ్రతుకున్నావని అనుకోలేదు. సరే, నన్ను నీకు కనిపిస్తున్న ఆ చెరువు దగ్గర వదిలేస్తావా అని మొసలి అడగ్గానే శంకరం మొసలి అడిగినట్టుగా మొసలిని చెరువు దగ్గర వదిలేస్తాడు. మానవ, నువ్వు నాకు సహాయం చేసినందుకు నీకు నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను అని బంగారం మరియు వెండి పెట్టెలను ప్రత్యక్షం చేస్తుంది. ఇందులో నీకే పెట్టె కావాలో కోరుకో. నేనీ బంగారు వెండి పెట్టెల్లో బంగారు పెట్టెని తీసుకోవాలని అనుకుంటున్నాను. మానవ, నువ్వు సహాయం చేసిన దానికి నేను ప్రతిఫలంగా ఇస్తున్న దాంట్లో కూడా నువ్వు అత్యాశకి పోయి బంగారు పెట్టెను కోరుకున్నావు. అప్పుడు నువ్వు చేసింది సహాయం ఎలా అవుతుంది? బహుమతి అంటే నచ్చి అవతలి వ్యక్తి ఇచ్చేది. దాంట్లో నువ్వు గొప్పది ఆశించావంటేనే నీ అత్యాశ అర్థమవుతుంది. ఇదిగో, ఈ ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వగలను అని చెప్పి మొసలి 2 పెట్టెలను మాయం చేసేసి ఒక్క బంగారు నాణాన్ని శంకరానికిచ్చేసి నీటిలోకి వెళ్లిపోతుంది. శంకరం ఆ బంగారు నాణాన్ని తీసుకుని ఊర్లోకి వెళ్తాడు. తన భార్యకి చెప్పి పక్క ఊరిలో ఉంటున్న శంకరం బంధువు దగ్గరికి వెళ్లి మొసలి ఇచ్చిన బంగారు నాణాన్నిచ్చి అతని దగ్గర ఆ కొద్ది రోజులుండి తోలుతో పనిచేయడంలో శిక్షణ తీసుకుంటాడు. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఊర్లోకొచ్చి తాను రోజూ చెప్పులు కుట్టే చెట్టు కిందే కూర్చొని చెప్పులు కుట్టడం మొదలుపెడతాడు. అలా రోజంతా తన పనిలో నిమగ్నమైపోతాడు. సాయంత్రానికి కూలీ పని చేసుకునొస్తున్న భార్య శంకరం దగ్గరకొస్తుంది. అబ్బా, ఈ చెప్పులు మీరే చేశారా? ఎంత బాగున్నాయో! ఎవరు చూసినా ఇట్టే కొనుక్కుంటారు తెలుసా? ఇంత పనితనం మీ దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు ఆ నాసిరకం చెప్పులు కుట్టుకుంటూ ఎందుకండి ఉన్నారు? ఇదంతా మా బంధువు నేర్పించిన విద్య అనసూయ. ఆయన ఇది మాత్రమే కాకుండా నాకు చర్మంతో చేసే డప్పులు, తబలాలు ఎలా చెయ్యాలో కూడా నేర్పించాడు అని చెప్తాడు. సరే, మీరు పని పూర్తయ్యాక ఇంటికి రండి అని చెప్పి వెళ్లిపోతుంది అనసూయ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
శంకరం చేసే వస్తువులు అందరికీ నచ్చుతున్నా ఎవరూ కూడా వాటిని కొనడం లేదు. శంకరానికి ఎవరూ కొనడం లేదని కాస్త బాధగా ఉన్నప్పటికీ తాను చేస్తున్న పనిమీద నమ్మకంతో ఉన్నాడు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు రాజుగారు రాజ్య పర్యటనకి ఒంటరిగా మారువేషంలో వెళ్తూ ఉండగా అదే సమయంలో శంకరం తాను చేసిన తోలు డప్పు పనితీరును చూస్తూ ఉండగా ఆ చప్పుడికి అదిరిన రాజు గుర్రం ఒక్కసారిగా భయపడి సకిలించటంతో రాజు అమాంతం గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు. శంకరం వెంటనే మారువేషంలో ఉన్న రాజుని తీసుకునొచ్చి తాను కూర్చునే చోటనే పడుకోబెట్టి వైద్యుడి దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించి కొన్ని మూలికలు తీసుకునొచ్చి రాజుకి గాయమైన చోట పెట్టి రాజుకి స్పృహ వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటాడు. అలా కాసేపటికి రాజుకి స్పృహ వస్తుంది. వెంటనే రాజు లేచి, నేనెవరో తెలుసా నీకు? అయ్యా, మీరెవరో నాకు తెలియదు. ఇప్పటివరకు మిమ్మల్ని నేను చూసి కూడా ఎరగను. నా కళ్ల ముందు పడిపోయారని ఇలా చేశాను. నా తప్పేమైనా ఉంటే క్షమించండి. నా గుర్రం భయపడేలా డప్పు చప్పుడు చేసింది ఎవరు? అది నేను తయారు చేసిన డప్పే. దాని పనితీరు చూడ్డం కోసం అలా చేశాను. కాని ఇలా అవుతుందని అనుకోలేదు. దయచేసి క్షమించండి. సరే సరే, నేను వెళ్ళాలి అని లేచి నడవబోతుండగా తన పాదాలకున్న చెప్పులు కనిపించలేదు. అది గమనించిన శంకరం వెంటనే రాజుతో, అయ్యా, ఇందాక మీరు పడినప్పటినుంచి మీ చెప్పులు మీ కాళ్లకు లేవు. చాలా వెతికాను, ఎక్కడా కూడా కనిపించలేదు. మీరేమనుకోకపోతే ఇదిగో నేను తయారు చేసిన చెప్పులున్నాయి. వీటిని తీసుకుని వెళ్ళండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇవ్వండి అని రాజుకి తాను తయారు చేసిన చెప్పుల్నిస్తాడు శంకరం. రాజు వాటిని వేసుకుని, అబ్బా, ఇంత సుఖవంతమైన చెప్పులు ఎప్పుడూ నేను వేసుకోలేదు. చాలా బాగా చేశావయ్యా. నన్ను కాపాడినందుకు నీకేం కావాలో అడుగు. నా దగ్గర చాలా డబ్బు, బంగారం ఉంది. నీకెంత కావాలన్నా ఇస్తాను, అడుగు. అయ్యా, మిమ్మల్ని నేను ఏదీ ఆశించి కాపాడలేదు. నాకు మీ నుంచి ఏ బహుమతి అవసరం లేదు. నా పనితీరు మీకు నచ్చితే నా పని గురించి ఇంకొకరికి చెప్పండి చాలు అని అనగానే రాజు తన వేషాన్ని మార్చేసి రాజుగారి అసలు వేషం వేసుకుంటాడు. శంకరం, నీకెంతైనా కోరుకునే అవకాశం ఉన్నా నువ్వు ఎలాంటి అత్యాశకి పోకుండా నీ కష్టాన్ని నమ్ముకుని ఉన్నావు. పైగా నీకున్న దాంట్లో తోచిన సహాయం చేయాలన్న ఆలోచన నాకెంతగానో నచ్చింది. నీ గుణానికి, నీ సహాయ గుణానికి నేనెంతగానో మెచ్చాను. నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను. నీ కష్టాన్ని నమ్ముకునే పని ఇస్తాను. నా ఆస్థానంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా? అయ్యా, మీరు రాజు అని తెలిసే నేను సహాయం చేయలేదు. నా ముందు ఒకరికి కష్టం వస్తే చూడలేక సహాయం చేశాను. దానికి ఫలితంగా మీరు నాకు ఏదైనా చేస్తాను అంటే నేను ఒప్పుకోలేను. కాని నా కష్టానికి ఫలితం ఇస్తానంటే తప్పకుండా చేస్తాను. నీ కష్టానికి గుర్తింపొచ్చే పనే ఇస్తాను. నువ్వు చేసిన డప్పు చప్పుడికి నా గుర్రం బెదిరేలా ఉందంటే నీ పనితనం కనిపించింది శంకరం. ఉత్సవాలకు, ఊరేగింపులకు నీ అవసరం ఉంటుంది. అలాగే నా కుటుంబానికి చెప్పుల మీద మక్కువ ఎక్కువ. నీ పనితనంతో నా కుటుంబాన్ని మెప్పించగలవనే నమ్మకం నాకుంది. అందుకే నేను నా దగ్గర పనికి కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను. అలాగే అయ్యా, తప్పకుండా వస్తాను. ఈరోజు సంతోషంగా నా భార్యా పిల్లలతో గడిపి రేపట్నుంచి మీ దగ్గరికొస్తాను అని చెప్తాడు శంకరం. తర్వాత రోజు నుంచి శంకరం రాజు దగ్గర పనికి చేరతాడు. శంకరం పనికి తగిన గుర్తింపుతో పాటు సంతోషంగా బ్రతికేంత డబ్బు వస్తూ ఉండడంతో శంకరం కుటుంబం ఎంతో సంతోషంగా బ్రతుకుతుంటారు. తన పనికి తగిన గుర్తింపు రావడంతో శంకరం ఎంతో ఆనందంగా ఉంటాడు. అవంతిపురంలో ప్రజలందరూ ఆ రోజు రాత్రి సమయంలో చేతిలో దీపాలు పట్టుకుని ఊరి పొలిమేర దగ్గర ఎదురుచూస్తూ ఉన్నారు. కొంతసేపు చూసిన తర్వాత జయమ్మ భూపతితో మాట్లాడుతూ, అయ్యా, ఈ సమయానికల్లా మన ఊరిలోకి మాయా దివ్యశక్తులున్న మాయా బంగారు ఆవు వస్తుందని చెప్పారు కదా. మనం వచ్చి ఇంతసేపైనా ఇంకా కూడా రావడం లేదేంటి? మనం మాయా ఆవుని ప్రసన్నం చేసుకొని తనని సంతోషపరిచి మనకి కావలసిన వరాలు కోరుకోవడానికి వచ్చాం. కావలసిన దానికోసం కూడా ఎదురుచూసే ఓపిక లేకపోతే ఎలా జయమ్మా? వచ్చేదేమైనా మనిషా మాట తప్పడానికి? మహిమగల ఆవు కాస్త అటో ఇటో వస్తుంది. ఓపికతో ఎదురుచూడు అని చెప్తాడు. అలా వాళ్లు ఎదురుచూస్తూ ఉండగానే కాసేపటికి దగదగా మెరుస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది బంగారు ఆవు. అందరూ జాగ్రత్తగా ఉండి మాయా ఆవుని సంతోషపరచండి.
తనకి కోపం వచ్చేలా ఏమాత్రం చేయకండి. మొదటికే మోసం వస్తుంది అని ముందుగా భూపతి వెళ్లి హారతి పళ్ళాన్ని ఆవు ముందు పెట్టి అరటిపండుని ఆవుకు తినిపిస్తాడు. ప్రజలారా, మీరు ఇలా రావడానికి కారణం తెలుసుకోవచ్చా? అమ్మా, మాకు చాలా రోజులుగా కష్టాలు వెంటాడుతున్నాయి. అవి పోయే మార్గాన్ని నువ్వే చూపించాలి. జయమ్మ, నీ సమస్యంతా పంటలు సరిగా పండకపోవడమే కదా. నువ్వు నీ ఇంట్లో ఉన్న బంగారమంతా తీసుకునిరా, నాకివ్వు. బంగారం గురించి ఆలోచించకుండా ఉదయం సూర్యుడు రాకముందు నుంచి మళ్లీ సూర్యుడు వెళ్లే వరకు పొలం దగ్గరే ఉండు. నీ బంగారం నేను తీసుకొని బంగారంలాంటి పంటను నీకు ప్రసాదిస్తాను. అలాగే మాతా, ఇప్పుడే నా బంగారం అంతా తీసుకొనొస్తాను అని బంగారం తీసుకురావడానికి ఇంటికి వెళ్తుంది జయమ్మ. అమ్మా, నాకు డబ్బు ఐశ్వర్యం అంతా బాగానే ఉన్నా మనశ్శాంతి ఉండడం లేదు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి. నీ డబ్బులో 10వ వంతు ఊరి చివర ఇంట్లో ఉంటున్న రాజుగాడికిచ్చి నువ్వొక 10 రోజులు వాడితో కాలం గడుపు. నీకు మనశ్శాంతి దొరుకుతుంది. అమ్మా, నాకు ఏ వ్యాపారం చేసినా అప్పులే తప్ప అణా పైసా కూడా మిగలడం లేదు. దీనికేదైనా పరిష్కారం ఉందా? తప్పకుండా ఉంది. నీకు బంగారు ఆభరణాలు చేయడంలో డబ్బులొచ్చే అవకాశం ఉంది. 2 రోజుల్లో పౌర్ణమి. ఆలోపు ఒక మంచి నగ చేసి ఊరి చివర చెట్టు కింద పెట్టి నీ వ్యాపారం మొదలుపెట్టు. అంతా మంచే జరుగుతుంది అని చెప్తుండగానే జయమ్మ తన బంగారమంతా బంగారు ఆవు దగ్గర పెట్టేస్తుంది. ఆవు అంతా తీసుకుని కొంత దూరం వెళ్లి చీకటిలో కలిసిపోతుంది. తర్వాత రోజు బంగారు ఆవు కంగారుగా రాజుగాడి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే భూపతి అటుగా వస్తూ ఉంటాడు. వెంటనే రాజుగాడు ఆవు వేషాన్ని తొలగించి, అమ్మదేవుడా, బంగారు ఆవు అనేదే లేదు. ఇదంతా నేనాడిస్తున్న ఆట అని ఈ భూపతికి తెలిసిందంటే ఇంకేవైనా ఉందా? నా జీవితం 4 గోడల జైలు పాలే అని ఆవు ముసుగుని తీసి బయటకు కనిపించకుండా పెట్టెలో దాచేసి మూత పెట్టేస్తాడు. అయ్యా, మీరేంటి ఎలా వచ్చారు? బంగారు ఆవు నా మనశ్శాంతి కోసం ఒక మార్గం చెప్పింది. నీతో తిరగాలంట. ఇది అర్థం లేనిదే అయినప్పటికీ ఒకసారి చూస్తే తప్పేంటి అని వచ్చాను. ఇదిగో ఈ డబ్బు కూడా ఇవ్వమంది మరి అని డబ్బుని రాజు చేతిలో పెడతాడు. డబ్బుంది కదా, ముందు పదండి, ఒక మంచి భోజనం చేద్దాం అని ఒక పూటకూళ్ళమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయ్యా, రండి, కూర్చోండి, భోజనం చేద్దురుగాని. ఇక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. చీచి, ఇలాంటి చోట నేను భోజనం చేయలేను. నువ్వు తిను, నేనింటికి వెళ్ళి తింటాను. అయ్యా, మీరు నా మాట కాదని అంటే మాయా ఆవుకి ఎదురు చెప్పినట్టే. మాయా ఆవు ఎందుకు చెప్పిందో, అందులో ఏం మర్మముందో ఎవరికి తెలుసు చెప్పండి. అందుకే కాదనకుండా తినేయండి అని అంటాడు. పూటకూళ్ళమ్మ వడ్డించిన భోజనం ఎంతో రుచిగా ఉండడంతో భూపతి మెతుకు మిగల్చకుండా తినేస్తాడు. భోజనం తిన్న తర్వాత రాజు ఊరి చివరన ఉన్న పెద్ద చెట్టు కిందకి వెళ్లి పడుకుంటాడు. కాని భూపతి రాకపోవడంతో, అయ్యా, మీకిక్కడ ఏ పాన్పులు దొరకవు. రండి, చల్లని నీడ, హాయిగా గాలి, పడుకోండి అని అంటాడు. భూపతికి ఇష్టం లేకుండా రాజు పక్కన పడుకుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజు భూపతిని జయమ్మ పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. జయమ్మత్త, ఇప్పటినుంచి రాత్రి అయ్యే వరకు మేమిద్దరం నీ పొలంలో పనిచేస్తాం. నువ్వు రాత్రి భోజనం మాకు పెడతావా? అయ్యో, నోరు తెరిచి అడిగిన తర్వాత పెట్టకుండా ఎలాగుంటాను? మీరు పని చేయకపోయినా పెడతాను. అలా గట్టును కూర్చోండి. నేనింటికి పోయేటప్పుడు నాతో వద్దురు. అలా కుదరదత్తా. మేము పనిచేసే భోజనం చేస్తాం. బుద్ధిబలం గాని కండబలం కాని వాడకుండా వచ్చిన తిండి వంటికి మంచిది కాదు అని భూపతిని తీసుకుని పొలంలోకి వెళ్తాడు రాజు. పొలం పనిలో పడి ముగ్గురూ సమయమే మర్చిపోతారు. అయ్యో, చీకటైంది, పదండి పదండి ఇంటికి వెళ్దాం అని వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్లి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది జయమ్మ. భూపతి పొలం పని చేసి అలిసిపోయి ఉండడంతో ఉదయం వరకు స్పృహ లేకుండా పడుకుంటాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి రాజు చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాడు. రాజు, ఎన్ని రోజులైందిరా ఇలా నిద్రపోయి? రోజూ ఏదో ఒక ఆలోచన. డబ్బు ఎలా సంపాదించాలి, రేపు ఎలా గడపాలి, వ్యాపారంలో ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది అని ఆలోచనలతో నిద్రపోయే వరకు ఏ ఉదయమో అయ్యేది. మళ్లీ లేవగానే అవే ఆలోచనలు. ఈరోజు మాత్రం ఏ ఆలోచనలు లేకుండా పడుకున్నాను. సరే సరే, మీకే ఆలోచనలొస్తే నాకేంటి, ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాను. ఇదిగో ఇలా వచ్చి మొక్కలకి నీళ్లు పోయడంలో సహాయం చేయండి. ఈ పని పూర్తయ్యాక అడవిలోకి వెళ్ళి ఇంకొన్ని మొక్కలను తీసుకుని వద్దాం. అలాగే ఆహారం కూడా దొరుకుతుందేమో చూద్దాం.
నేను నిన్న ఇచ్చిన డబ్బులున్నాయి కదా, వాటితో ఆహారం కొనుక్కోవచ్చు కదరా. పూటకోళ్ళమ్మకి 4-5 రోజులుగా ఎవరూ రాకుండా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తిన్నాం. మనమిచ్చిన డబ్బులు తనకి రావడంతో తాను సంతోషపడింది. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టడానికి డబ్బు వాడాలి? అయినా ఆ డబ్బు నా దగ్గర ఎక్కడుంది? రాత్రి భోజనం పెట్టినందుకు జయమ్మకిచ్చేశాను కదా. తన చేతికిస్తే తీసుకోదని దేవుడి గదిలో తనకు తెలియకుండా పెట్టేశానులే. అదంతా పెద్ద విషయంలే కాని పదండి, అడవిలోకి వెళ్దాం అని భూపతితో పాటు అడవిలోకి వెళ్తాడు. అందమైన పూల మొక్కలు తీసుకుని వచ్చే దారిలో కొన్ని పళ్లను తీసుకుని వస్తాడు రాజు. అలా ఆ రోజంతా మొక్కలు తీసుకురావడం, మొక్కలు నాటడంతోనే సరిపోతుంది. రాత్రికి వాళ్ళు అడవి నుంచి తెచ్చిన పళ్లని తినేసి పడుకుంటారు. జయమ్మ ఇచ్చిన బంగారు నగలు ఇంటి మూలలో కనిపించడంతో భూపతికి రాజు మీద అనుమానం వస్తుంది. వీడి దగ్గర ఇంత విలువైన నగ ఉందంటే ఖచ్చితంగా ఎక్కడ్నుంచో దొంగతనం చేసి ఉంటాడు. వీడి ఆట ఎలాగైనా బయటపెట్టాలి అని ఆలోచిస్తుంటాడు భూపతి. కాసేపటికి రాజు లేచి భూపతి పడుకున్నాడు అని నిర్ధారించుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. కాని రాజు లేవడంతో పడుకున్నట్టు నటించిన భూపతి నెమ్మదిగా రాజుకి అనుమానం రాకుండా వాడి వెంటే వెళ్తూ ఉంటాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత రాజు ఒక గోడమాటున దాక్కుంటాడు. కాసేపటికి శంకరం నగ తీసుకునొచ్చి ఊరి చివరన చెట్టు కింద పెట్టేసి వెళ్లిపోతాడు. శంకరం వెళ్లిపోయిన తర్వాత రాజు ఆ నగని తీసుకుని వెళ్లి భూపతి ఇంట్లో విసిరేస్తాడు. ఏమీ తెలియనట్టు వచ్చి ఇంట్లో పడుకుంటాడు. ఉదయాన్నే లేచిన భూపతికి ఏమీ అర్థం కాక ఆలోచనలో పడిపోతాడు. వీడు శంకరమిచ్చిన నగ నా ఇంట్లో ఎందుకు విసిరాడు? నగని ఇంట్లో ఎందుకు దాచుకున్నాడు? కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుండగా రాజు బయటకు నగతో వచ్చి, అయ్యా రండి, మనం శంకరం ఇంటికి వెళ్ళాలి. రాత్రి మాయా ఆవు కల్లోకొచ్చింది. ఈ బంగారు నగని చూపించి శంకరానికిచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమని చెప్పింది. అతనికి ఇదిచ్చి వద్దాం పదండి అని అనగానే భూపతి ఆలోచనలో పడి, నువ్వు వెళ్ళు, నాకు కాస్త నీరసంగా ఉంది. సరే అయితే నేనే వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు రాజు. రాజు శంకరానికి మాయా ఆవు తన కల్లోకి వచ్చి ఈ నగ ఇచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమందని చెప్పి ఆ బంగారు నగని ఇచ్చేసి వస్తాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి భూపతి ఇల్లంతా వెతికి చూడగా మాయా ఆవు ముసుగు కనిపిస్తుంది. రాజు ఇంటికి రాగానే రాజును కొట్టి, ఇన్ని రోజులు మాయా ఆవులా వేషం వేసుకొని ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నావా? ఇప్పుడే ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ రోజుతో నీ సంగతి తేలిపోతుంది అని కోపంగా మాట్లాడతాడు భూపతి. సరే చెప్పండి, ఏ వ్యాపారం పెట్టాలో తెలియక తిరిగే శంకరం లాంటి వాళ్ళు అప్పులు తీర్చలేక, పిల్లలని సరిగా చదివించలేక, వాళ్ళని ఒక విద్యలేని వాళ్ళని చేయడం మీకు సమ్మతమే అయితే చెప్పండి. పొలం పండక దిగాలుతో పిల్లలకి సరిగా తిండి కూడా పెట్టలేక బాధతో కుంగిపోతున్న జయమ్మ లాంటి వాళ్లను ఇంకా ఆ బాధల్లోనే ఉంచాలి అనుకుంటే అలాగే చెప్పండి. ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేని మీలాంటి వాళ్లు కంటినిండా నిద్రపోకుండా ఆలోచనతోనే రాత్రులు గడపాలనుకుంటే చెప్పండి. ఇవన్నీ చేసి మంచివాడివి అనిపించుకోవాలి అనుకుంటున్నావా? లేక మోసాన్ని తెలివితో కప్పేయాలని అనుకుంటున్నావా? రెండూ కాదు. మీ చుట్టూ ఉందో లేదో తెలియని భవిష్యత్తులో జీవితం సంతోషంగా ఉండడం కోసం ఈ క్షణాలను త్యాగం చేస్తూ బ్రతికేవాళ్లే ఉన్నారు కాబట్టి మీకిప్పుడు మనశ్శాంతి లేదు. ప్రతి క్షణాన్ని అనుభవించారు కాబట్టి అలిసిపోయి ఈ 2 రోజులు హాయిగా పడుకున్నారు. జయమ్మ నిరాశలోనే కాలం గడుపుతుంది కాబట్టి పంటంతా నాశనం అవుతుంది. అందుకే పగలంతా పొలంలో ఉంటే పంటని చూసుకోగలదు కాబట్టి పంట బాగా పండుతుంది. శంకరానికి ఎవరెవరో చెప్పిన వ్యాపారాలు చేశాడు కాని తనలో ఉన్న ప్రతిభను గుర్తించలేకపోయాడు. అందరికీ కూడా మీరున్న మార్గం తప్పని చెప్పడానికే ప్రయత్నించాను. నేను మీ ముందు వచ్చి చెప్తే ఆచరించడం కాదు కదా, కనీసం పట్టించుకోరు కూడా. అందుకే మీకు నమ్మకం కలిగేలా బంగారు ఆవు ముసుగేసుకొని చెప్పాను. అది సరే, మరి అందరి దగ్గర సొమ్మెందుకు తీసుకున్నావు? ఉచితంగా ఎవరికి ఏదిచ్చినా దాని విలువ ఉండదు, అందుకే తీసుకున్నాను. జయమ్మ నగ శంకరానికిచ్చాను, అతని వ్యాపారంలో ఉపయోగపడుతుంది కాబట్టి. మీ డబ్బులు జయమ్మకిచ్చాను, తన పెట్టుబడిలో ఉపయోగపడుతుంది కాబట్టి. శంకరం చేసిన నగ మీ కూతురు గది దగ్గరలో వేశాను, తాను వేసుకుంటే చూసినప్పుడు మీరు ఆనందపడతారు కాబట్టి అని చెప్పగానే భూపతి రాజుని గట్టిగా హత్తుకుంటాడు. అమ్మా నాన్న లేని ఈ ఊరు చిన్ననాటి నుంచి నిన్ను చూసుకుంటుంది అన్న ఒకే ఒక్క కారణంతో ఊరందరి సమస్యలకు పరిష్కారమిస్తున్నావంటే నువ్వు చాలా గొప్పోడివిరా. మాయంతా బంగారు ఆవులో కాదు, నీ మనసులో ఉంది. ఇక నుంచి బంగారు ఆవు పేరుతో ఎవరికి ఏది చేసినా నీకెటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మనిద్దరం కలిసి చేద్దాం. చాలా సంతోషమయ్యా. మీలాంటి వాళ్ల సహాయ సహకారాలుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతాను.
పదండి, ఈరోజు రాత్రికే మళ్ళీ మాయా ఆవుని ఊరి పొరిమేలలోకి తీసుకొద్దాం అని రాజు బంగారు ఆవు ముసుగు వేసుకొని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్తుంటే భూపతి ప్రజలందరినీ తీసుకురావడానికి